30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అనే లైన్ ఈ అమ్మాయికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఆమెను ఎంతమంది అవమానించారో వారందరికీ చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. హేళన చేసిన వారి నోళ్లు మూయించింది. తన ముఖాన్ని చూసి ట్రోల్స్ చేసిన వారి తాట తీసింది. నా ముఖం బాగోకపోవచ్చు, చదువులో నా ప్రతిభ చూసి ట్రోల్ చేయండి అన్న మాటలకు ఇప్పుడు ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకంటే ఆమె 10th స్టేట్ టాపర్గా నిలిచింది కాబట్టి. ఎవరు కూడా పర్ఫెక్ట్ ఉండరు. ప్రతి ఒక్కరిలోనూ లోపాలుంటాయి. ఆ లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. పలువురికైతే అనారోగ్య కారణాల వల్ల శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి. థైరాయిడ్, పీసీఓఎస్, పీసీఓడి లాంటివి మహిళల శరీరాన్ని మార్చేస్తూ ఉంటాయి. ముఖంపై జుట్టు పెరగడం, బరువు పెరగడం, ఆకలి సరిగ్గా వేయకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించి జీవితంలో ముందుకు సాగాలి అనే వారికి అడ్డుగా నిల్చుంటారు ట్రోలర్స్. వారిని హేళన చేసి వారి లోపాలను ఎత్తి చూపి మానసికంగా హింసిస్తారు. అలాంటి హింసకే గురైంది ప్రాచీనికం. ప్రాచీనికం ఈమె వయసు 16 ఏళ్ళు. స్కూలు, ఇల్లు, పుస్తకాలు, కుటుంబం తప్ప ఆమెకు మరే ధ్యాస లేదే. అయినా సరే ఈమెను ఎంతో మంది ట్రోల్ చేశారు. స్కూల్ అమ్మాయి అని కూడా చూడకుండా సోషల్ మీడియాలో ఈమె ఫోటో పెట్టి మీమ్స్ వదిలారు. ఎంతో మంది అవమానించినా కూడా ప్రాచీ తన కాన్ఫిడెన్స్ పోగొట్టుకోలేదు. ట్రోలర్స్కు ధీటైన సమాధానం ఇచ్చింది. తన నోటితో కాదు, తన ప్రతిభతో 10th స్టేట్ టాపర్గా నిలిచింది. 98.5% సాధించి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. यूपी में टॉप किया है और मुझे बहुत खुशी हो रही है और मैं उन सभी विद्यार्थियों को जिनके भी जितने मार्क्स आए हैं उन्होंने अपनी मेहनत से पूरे मार्क्स प्राप्त किए हैं और वे अपनी मेहनत करते हैं. मैं भविष्य में इंजीनियर बनना चाहती हूँ. లోపాలనేటివి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. కానీ కొందరు మాత్రం వాటిని ఎత్తి చూపుతారు, హేళన చేస్తారు. ప్రాచీ కూడా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, అదే పీసీఓఎస్తో బాధపడుతోంది. దాని కారణంగానే ఆమె ముఖంపై వెంట్రుకలు అధికంగా పెరిగాయి, ముఖానికి మొటిమలొచ్చాయి. తన ఆరోగ్యం అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టింది. అయినా సరే ప్రాచీ తన చదువును పక్కన పెట్టలేదు. స్టేట్ టాపర్ అవ్వాలని పూనుకుంది. అయ్యింది. ఒకప్పుడు ట్రోల్స్కు గురైన ప్రాచీ ఇప్పుడు స్టేట్ టాపర్గా నిలిచి ట్రోలర్స్ల నోళ్లు మూయించింది. అయినా సరే కొందరి బుద్ధి మాత్రం మారలేదు. ఆమెను ఇంకా ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. చదువు పైన పెట్టిన శ్రద్ధ గ్రూమింగ్ పై కూడా పెట్టొచ్చుగా అక్క, కొంచెం మీసం గీయించుకో. నీ పేరు ప్రాచీనా ప్రాచానా, నువ్వు అమ్మాయివేనా, అబ్బాయివి కాదని ఏంటి గ్యారంటీ అంటూ నీచంగా ఆమెను అవమానించారు. దీంతో పలువురు నెటిజన్లు అమ్మాయికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి వాళ్ళను లెక్క చేయొద్దు అంటూ ఆ బాలికకు ధైర్యాన్ని నింపుతున్నారు. ఇలాంటి వారు జీవితంలో ముందుకు వెళ్ళలేరు. బాడీ షేమింగ్ చేసినా నీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కూడా కోల్పోవద్దు అని ధైర్యం చెబుతున్నారు. ఇక ప్రాచీ మాత్రం తాను ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నానని, ఇప్పుడు స్టేట్ టాపర్గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. తనకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు చెబుతోంది. తనతో పాటు పాస్ అయిన ప్రతి ఒక్కరికి కంగ్రాట్స్ చెప్పింది. తాను ఇప్పుడు ట్రోలర్స్ గురించి పట్టించుకునేంత ఫ్రీగా లేనని, తన ధ్యాస అంతా ఫ్యూచర్ ఎలా బిల్డ్ చేసుకోవాలో దానిపైనే ఉంది అని తెలిపింది. यूपी में टॉप किया है और मुझे बहुत खुशी हो रही है और मैं उन सभी विद्यार्थियों को जिनके भी जितने मार्क्स आए हैं उन्होंने अपनी मेहनत से पूरे मार्क्स प्राप्त किए हैं और वे अपनी मेहनत करते हैं. मैं भविष्य में इंजीनियर बनना चाहती हूँ. అందం ఎప్పటికీ ఉండదు. మనలో ఉన్న టాలెంట్ మాత్రమే ఎప్పటికీ ఉంటుంది. అందం అన్నీ తెచ్చిపెట్టదు, కానీ టాలెంట్ మనం దాన్ని వాడే పద్ధతిలో ఉంటుంది. మై డియర్ ట్రోలర్స్, ఒకరిని ట్రోల్ చేయడం చాలా ఈజీ, కానీ వారు ఆ ట్రోల్స్ చూసి ఎంత బాధపడతారో ఓసారి ఆలోచించండి. ఎవరిని కూడా కించపరచకండి. కుదిరితే 10 మందిని నవ్వించండి, కానీ ఏడిపించకండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.